హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చెక్క బిళ్ళలు చేసుకుందామండి. పప్పు చెక్కలు, చిట్టి గారెలు కూడా అంటారు. ఓకేనా, చిట్టి గారెలు ఎలా చేయాలో చూపెడతా. ఓకేనా, ఒకటేసారి మూడు చేస్తున్నాను. మూడు చేసుకొని ఇంకా ఆయిల్ పెట్టుకొని కాల్చుకోవడమే, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చేయి విధానం అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో మొత్తం చూడండి. వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే లైక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చేయి విధానం. అరకిలో అంటే 3 గ్లాసులు రేషన్ పిండి బియ్యం పిండి, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, మైదా పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, కారము, ఇవన్నీ తీసుకోవాలి. ఓమ కూడా తీసుకున్నానండి, కరివేపాకు. ఇప్పుడు మనము ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని పక్కకైతే పెట్టుకున్నాను. అక్కడ స్టవ్ వెలిగించి అయితే కనిపిస్తుంది. ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను. ఒక 2 గంటలు అయితే వేడి చేస్తున్నానండి. ఇప్పుడు మనము బియ్యం పిండిని గ్లాస్తో కొలిచి తీసుకోవాలి. ఓకేనా, నేను 3 గ్లాసులు బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. అలాగే ఇష్టమండి, గుప్పెడైనా తీసుకోవచ్చు, ఒక కటోరెడైనా తీసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి నువ్వులైతే తీసుకోవాలండి. ఓకేనా, చూసుకొని వేసుకోండి. అలాగే ఓమ 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ ఓమ వేసుకోవాలి. ఓమని బాగా చేతుల్లో వేసుకొని నల్లవాలండి. ఓమ, జీలకర్ర, అలాగే మైదా పిండి కూడా వేసుకోవాలి. 1/2 కప్పు మైదా పిండి వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచుకున్నదైనా ఏం కాదు. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేని వాళ్ళైతే వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవచ్చు. కారపొడి, చిటికెడంత పసుపు, రుచికి సరిపడి ఉప్పు అయితే వేసుకోవాలండి. ఓకేనా, వేసుకొని ఇంకా దీన్ని బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కరివేపాకు వేసుకొని పిండిని మొత్తం బాగా కలుపుకోవాలండి. పిల్లలు అయితే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు, ఏమనుకోకండి. ఓకేనా, ఉప్పు కలిసిందా లేదా చూసుకోవాలి, ఉప్పు కారాన్ని. ఓకేనా, ఉప్పు తక్కువైతే ఉప్పునైతే వేసాను. ఇప్పుడు మధ్యలో ఒక గుంట లెక్క చేసుకొని వేడి చేసుకున్న నూనెనైతే పిండిలో వేసుకోవాలండి. వేసుకొని ఇంకా కొంచెం చల్లారినాక మంచిగా కలుపుకోవాలి. ఓకేనా, చూడండి, వేడి ఒకవేళ మీకు చేతితో కలపడం ఇబ్బందిగా ఉంటే స్పూన్ తోటైనా కలుపుకోవచ్చు. ఓకేనా, పిండి మొత్తం ఈ నూనె కలిసేటట్టు కలుపుకుంటే మనకు పప్పు చెక్కలు అంటే గారె అప్పలు మంచిగా కరకరలాడుతూ వస్తాయండి. ఓకేనా, చూడండి, ఆయిల్ అయితే ఇలా కలుపుకున్నాను. అలాగే ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు నేను చూపెట్టిన విధంగానైతే కలుపుకోండి. ఓకేనా, ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడు నూనెనైతే పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ అయితే పోసుకున్నాను. ఓకేనా, ఆయిల్ పోసుకున్నాక ఇంకా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. నూనె కాగేంతసేపు మనము ఉండలు అయితే చుట్టుకోవాలండి. చిన్నగా గోటీల కంటే కొంచెం పెద్ద గోటీలు అంటారు కదా, అంత చుట్టుకుంటే సరిపోతుంది. అలా చుట్టుకొని పక్కకైతే పెట్టుకున్నాను. ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఆ కవర్ పైన నూనె వేసి ఇంకా కవర్ మొత్తం అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్నాక మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్న పిండి ఉంటుంది కదా, ఆ పిండిని ఈ కవర్ మీదనైతే పెట్టుకున్నాను. ఒకటేసారి ఆరైతే పెట్టుకొని మధ్యలకు కవర్ని పైనుండి వేసానండి. ఓకేనా, వేసి గ్లాస్ తోటి అయితే ప్రెస్ చేస్తున్నాను. ఓకేనా, మీకు గ్లాస్ తోటి అలవాటు లేకపోతే చేయితోటైనా చేసుకోవచ్చు, లేకపోతే పూరి మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ తోటైనా చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఎలా వచ్చినాయో. కొంచెం చినుకుంటూ వచ్చినాయి కదా, అంటే కొంచెం గ్లాస్ తోటి ఒక సైడు పలచగా వచ్చినాయి అట్లా. ఇప్పుడు నూనె కాగిందా లేదా చూసుకోవాలి. నూనె కాగిందా లేదా చూసుకోవడానికి చిన్న పిండి ముద్ద వేస్తే సరిపోతుంది. చూడండి, మనకు నూనె ఇలా కాగాలి. కాగినాక మనం చేసుకున్న అప్పాలనైతే ఈ నూనెలో వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా, చూడండి, మళ్ళీ పిండి ముద్దను పెట్టుకొని ఇలా చేయితోటి ఫింగర్స్ తోటి ఇట్లా ట్యాప్ చేస్తే మనకు రౌండ్గా వచ్చేస్తుంది. చూడండి, రౌండ్గా వచ్చింది కదా. ఓకేనా, ఇలానే పిండిని మొత్తాన్ని అలానే చేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కటిగా చేసుకోవచ్చు, 4-5 అయినా చేసుకోవచ్చు. మనకు ఈ ప్యాన్లో కడాయిలో పట్టే అన్ని అప్పాలైతే కాల్చుకోవచ్చండి.
నూనె ఎక్కువ పోసుకున్నాం అనుకో మనము 10 గల్ల చిన్నవి కదా, చిన్న చిట్టి గారెలు అంటారు వీటిని, గారెలు అంటే వేరు, గారెప్పలు అంటే వేరు. ఓకేనా, ఇవి కొంచెం ఇట్లా ఇట్లా అప్పాల మీద ఇలా కొడితే కొంచెం సౌండ్ వచ్చిందనుకో అప్పుడు మనకు బాగా ఫ్రై అయినట్టు. ఓకేనా, ఇక ఇలా ఫ్రై అయ్యాక ఇంకా తీసి అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను. మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా అలానే వేసుకొని ఇక మళ్ళీ చూపెడుతున్నాను. మీకు అర్థం కాకపోతే ఇగో ఇప్పుడైనా వీడియో మొత్తం చూస్తేనే 2 సార్లు చూపెడతాను కదా. సారీ అండి, పాపనైతే అన్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుందని చెప్తున్నా కదా. మధ్యలో కూడా 2 సార్లు చేసి చూపెట్టాను, అందుకని వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా, ఇంకా ఇలా వేసుకొని కాల్చుకోవడమే. నేను చూపెట్టినా కదా, మనం ఇట్లా చించగానే చేతులు వేసుకొని ఇట్లా దగ్గర కొత్తగానే పరమని చిరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అయినా మీ రిలేటివ్స్కి అయినా ఎవరికైనా నా వీడియోస్ సజెషన్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.